వదినా, నిన్ను చూస్తుంటే చెప్పలేనంత కోపం వస్తోంది. కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నాను. నీలో ఇంత దుర్మార్గం ఉందని, ఇంత కుళ్ళు కూడా ఉంటుందని ఊహించలేదు. తులసి, హారతి తీసుకో. ఏంటత్తయ్యా, భక్తి మార్గం ఎంచుకున్నావా? భక్తి మార్గం కాదే, విముక్తి మార్గం. నిన్నే ఇంట్లోంచి త్వరగా పంపించే మార్గం. చెప్పాను కదా, నా మనసు మారిపోయింది. స్వామీజీ నా మనసు మార్చకపోతే మీ కార్యాసలు జరిపించేదాన్నే కాదు, మనం ఇంత సంతోషంగా ఉండేవాళ్లమూ కాదు. దేవుడికి ఈరోజు గుడికొచ్చి అర్చన చేస్తానని మొక్కుకున్నాను. త్వరగా వెళ్ళి ఆదిత్యం లేపి రెడీ అవ్వమను, గుడికి వెళ్దాం. నేను కూడా ఆ మాట చెబుదాం అనుకున్నాను వదినా, ఇంతలో నువ్వే అనేసావు. నీ ఆలోచనలకు విరుగుడు ఆ భగవంతుడే చూపించాలి. స్వామీజీ మనసు మార్చడం కాదొదినా, స్వామీజీ శోభనం జరిపిస్తే జరిగే అనర్థమేంటో చెప్పాడు. కానీ నువ్వు శోభనం జరిపించి తులసిని తొలగించుకోవాలని చూస్తున్నావు. నీ ఆలోచన తప్పు అని ఆ భగవంతుడే నీకు బుద్ధి చెప్తాడు. ఎవరనుకున్నా దేవుడి దర్శనమే కదా. అందరూ త్వరగా రెడీ అయితే గుడికి వెళ్ళి వాళ్ళ పేరు మీద అర్చన చేయిస్తే సరిపోతుంది. ఖచ్చితంగా దుర్గమ్మ మారిపోయింది నాన్నమ్మ. మనం ఇలా చూస్తూ ఉంటే లాభం లేదు. దుర్గమ్మ మీద ప్రతీకారం తీర్చుకోవాల్సిందే. ఓపిక పట్టవే, నేనున్నానుగా. పల్నాటి నాగమ్మ పగ నా పగ ఒక్కటే. మనకి అన్యాయం చేసిన వాళ్ళకి మనుగడే ఉండనివ్వను. నానమ్మ, మంచి ప్లాన్ ఆలోచించు. దెబ్బకి దుర్గమ్మకి బైర్లు కమ్మాలి. బైర్లు కమ్మడం ఏంటే, మళ్ళీ మొదటికే వచ్చేలా చేస్తాను. ఆదిత్య, ఆదిత్య, ఏమైంది వీడికి? ఏంటి ఆదిత్య, ఏమైంది? ఎందుకు ఇంత మెలికలు తిరుగుతున్నావు? మెలికలు కాదు, సిగ్గు. అబ్బా, ఎందుకు అంత సిగ్గు? మరే మరి మరి ఏ, ఏంటి మరే? సిగ్గెందుకు చెప్పు. నాకు సిగ్గేస్తుందబ్బా. ఏంటిది ఆడపిల్లలాగా? రాత్రి నన్ను ఆడపిల్లని చేసేసావుగా. నువ్వేమో అబ్బాయిలాగా, నేనేమో అమ్మాయిలాగా. అది జరిగింది కదా. అందుకే మనం పొజిషన్స్ మార్చుకుందాం. అయితే ఈ విచిత్రం ఏంటి? ఏంటోనే, అప్పటి నుండి ఆ క్యారెక్టర్లోనే ఉండిపోయాను. ఉండిపోతే ఇక మారవా? తలుచుకుంటే సిగ్గేస్తుంది. అయ్యో, ఈ సిగ్గేంటి ఆదిత్య? చిచి, ఈ వేషం ఏంటి? ఈ మెలికలు తిరగడం ఏంటి? ఈ మాట్లాడడం ఏంటి? ఈ స్టైల్ ఏంటి?
ఇలా అయితే వామ్మో నిన్ను తీసుకుని బయటికెళ్ళ వెళ్ళాలి. ఆదిత్య, నా హీరో, నా బెటర్ హాఫ్ అని నేను అనుకుంటుంటే నువ్వు ఇలా జమ్మలక్కడి పంబల అయిపోతే నా బతుకేం కావాలరా దేవుడా. ఏయ్, ఏంటి అంతలా అరవబోయావు? మరి నువ్వు చేసింది ఎలా ఉంది? అది గుర్తొచ్చింది, ఇది గుర్తొచ్చింది. రాత్రి బానే ఉన్నావు కదా, పొద్దున కల్లా ఏం గుర్తొచ్చింది? పెద్ద పోజు కొడుతున్నాడు. స్టైల్ కాదే, ఎందుకో సిగ్గేస్తుంది. సిగ్గా? సర్లే, నువ్వు పడ్డ సిగ్గు చాలు. ఎవరైనా చూస్తే నవ్వుతారా? ఏంట్రా ఒక్క నైట్కే ఇలా అయిపోయాడు అని అనుకుంటారు. ఈ కాఫీ తాగి తొందరగా ఫ్రెష్ అయ్యి రారా. నేను ఫ్రెష్ అవ్వాలంటే నువ్వు నాకు గిఫ్ట్ ఇవ్వాలి. గిఫ్టా? ఏంటది? పాచిమోహన్తో గిఫ్ట్ అడుగుతున్నావేంట్రా? ముందెళ్ళి తయారవుపో. మనకు నువ్వు ఇలా మొండి పట్టుకు. అరే వదలరా, పొద్దున్న ఏంటిది? చూడు, ఇప్పుడు ఇలాంటివి కుదరవు. మనం అర్జెంటుగా గుడికి వెళ్ళాలి. కాఫీ తాగి ఫ్రెష్ అయ్యి తయారైరా. ఇవ్వవా ప్లీజ్? అవతల గుడికి వెళ్ళాలి అంటే ఇవ్వవా అని గారాబం చేస్తావేంటి? ఇదిగో ఎక్కువ చేయమాకు. నువ్వు ఇలా దూరం పెట్టావనుకో, ఏడా తిరిగేసరికల్లా మా అమ్మ చేతిలో మనవన్ని పెడతానన్నావు. ఎలా పెడతావు? దానికి ఇంకా చాలా టైం ఉంది. తెల్లారేపాటికే ఒళ్ళో పెడతాను అని ఏమైనా అన్నానా? ఈ కాఫీ తాగి తొందరగా ఫ్రెష్ అప్ అయిరా. ఆలస్యం అయితే గుడులు క్లోజ్ చేస్తారు. అంతేనా? అంతే. అయినా గుడికి వెళ్లే ముందు ఇలాంటి పనులు ఎవరైనా చేస్తారా? తాగి ఫ్రెష్ అప్ అవ్వు. చూడు, నేను కన్నెర్ర చేస్తే నువ్వెక్కడుంటావో నీకు తెలుసు. రోషం పౌరుషం ఉంటే నా ఇంటికి రావద్దు అన్నప్పుడే మళ్ళీ రాకుండా ఉండాలి. దుర్గమ్మ నన్నెంతలా అవమానించింది. ఎంతకింత దెబ్బతీయకుండా ఉంటానా? అత్త, ఎందుకలా ఆవేశం పెంచుకుంటావు? కొంచెం కంట్రోల్ చేసుకో అత్త. మనకి దుర్గమ్మతో ఏం పని? ఆవిడ మీద ద్వేషం ఎందుకు? ద్వేషమేంట్రా ద్వేషం? నన్ను అవమానించింది. అంతకంత దెబ్బ తీస్తేనే నాకు మనశ్శాంతి. మన లక్ష్మిని మనం ఇంటికి తెచ్చుకుంటే దుర్గమ్మని దెబ్బతీసినట్టే అత్త. ఆవిడలో ద్వేషం, పగ, పంచాయతీలు మనకెందుకు? లక్ష్మిని ఎలా తీసుకురావాలి? దానికోసమే కదరా నేను వెళ్ళి అవమానం పడింది. ఆ దుర్గమ్మతో మాటలు పడాల్సొచ్చింది. ఆ లక్ష్మి మొండితనానికి పోతుంది. ముక్కోటి దేవతలు దిగొచ్చినా నేను రాను, అవసరమైతే కడుపు కడిగించుకుంటానని మాట్లాడుతుందిరా. ఆ దుర్గమ్మ సావాసం బట్టి ఇది కూడా మూర్ఖంగా తయారైందిరా. దాన్ని ఎలా మార్చాలో నాకు అర్థం కావడం లేదురా. అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుందత్త. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది, కొంచెం వెనక ముందు అంతే. ఒక్కో సమస్యకి పరిష్కారం కొంచెం ఆలస్యంగా వస్తుంది, ఒక్కో సమస్యకి పరిష్కారం కొంచెం తొందరగా వస్తుంది. ముందు ఆ లక్ష్మిలో మార్పు రావాలి, అదే మనకు కావాలి. స్వామీజీ చెప్పారని తెలిసి నువ్వు వెళ్ళి అడగటంలో న్యాయం ఉంది. దుర్గమ్మ అడ్డుపట్టమే సబబుగా లేదు. కానీ లక్ష్మిని చూసావా? దుర్గమ్మ మీద కూడా ఎదురు తిరిగింది. అంటే లక్ష్మిలో చిన్న డిఫెన్స్ స్టార్ట్ అవుతుందని నాకు అర్థం అవుతుంది. నాకు అలాగే ఉందిరా. అదే కావాలత్తా. ఆ గ్యాపే పెరిగి పెద్దది కావాలి. దీన్ని మనం అడ్వాంటేజ్గా తీసుకొని లక్ష్మిలో ఉన్న ఆ చిన్న కోపాన్ని మనం రాజేయాలత్తా. పెంచి పెద్ద చేయాలి. ఇద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది అంటారే, అలా వాళ్ళిద్దరి మధ్య కోపాన్ని, ద్వేషాన్ని పెంచాలత్తా. దుర్గమ్మ మీద ఎలాగైనా సరే వీలు కుదిరినప్పుడల్లా నూరిపోసి రెచ్చగొట్టాలి. అప్పుడు లక్ష్మిలో ఆ కోపం బలపడుతుంది, దుర్గమ్మ మీద అసహ్యంతో బయటకు వచ్చేస్తుంది.
అది మనం చేయాలత్తా. ఒరే రాహుల్, లక్ష్మిని ఎలా మార్చి పంపాలో తులసికి బాగా తెలుసురా. మొన్న అవమానపడొచ్చి తులసి పంపిస్తానని చెప్పడంతో ఏదో ఆశపడి వెళ్ళాన్రా. మీరిద్దరూ సంతోషంగా కాపురం చేస్తే చూసి సంతోషపడాలని నేననుకున్నాను. అందుకే నేను మనసు చంపుకొని వెళ్ళను, నీ ప్రేమని తలుచుకొని దానికోసం వెళ్ళను. కాని దుర్గం అడ్డుపడి అంతా చెడగొట్టింది. పాపం తులసి లక్ష్మి కోసం ఎంత బతిమిలాడినా ఆ దుర్గమ్మ పట్టిన పట్టు వదలడం లేదురా. మరీ మొండిగా తయారైంది. దాని శోభన విషయంలో కూడా అలాగే చేసింది. తులసి ఫోన్ చేస్తుందిరా. ఏం చేసినా తులసి చేతుల్లోనే ఉంది. తులసే లక్ష్మిని మార్చి పంపాలి. హలో, అలాగే తులసి, మంచిది, బాయ్. చూసావా తులసి ఎంత తెలివైందో? అందుకేరా నేను తులసిని నమ్మేది. దుర్గమ్మని ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టింది. శోభనం జరిపించుకుంటుంది. తులసి మాటంటే ఖచ్చితంగా అది నెరవేర్చుకొని తీరుతుంది. అలాగే లక్ష్మిని కాపురానికి పంపించే బాధ్యత నాది అంది. తప్పకుండా లక్ష్మి మనసు మార్చి మనింటికి పంపిస్తుందన్న నమ్మకం నాకుందిరా. ఇప్పుడు ఆ సంతోషంలో ఇంట్లో అందరం కలిసి గుడికి వెళ్తున్నామని చెప్పింది. నాకు కాని తులసి లాంటి పిల్ల కోడలయ్యుంటే ఆ దేవుణ్ణే ఇక్కడికి రప్పించేదాన్రా. ఎంత గొప్ప మనిషిరా తులసి. వయసులో చిన్నదైనా చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. దాని తెలివితేటలకి హ్యాట్స్ ఆఫ్ రా. ఏమైందండి? ఏం లేదు దుర్గా, ఇంజిన్ ట్రబుల్ ఇచ్చింది, బండి స్టార్ట్ అవ్వట్లేదు. దీని ఎక్స్ట్రాలు మరీ ఎక్కువైపోతున్నాయి. చూడలేక చస్తున్నాను. దీనికి కాస్త చనువిచ్చాను, అంతే తెగ రెచ్చిపోతోంది. దాన్ని చూస్తుంటేనే ఒళ్ళు కంపరం పుడుతోంది, కడుపు మాడిపోతోంది. లాగి పెట్టి గోబు మీద ఒక్కటివ్వాలనిపిస్తోంది. అయినా ఎందుకులే, ఓ వారం ఓపిక పడితే శాశ్వతంగా పంపించేయచ్చు. ఇప్పుడు ఎందుకు వచ్చిన పంచాయతీలు? ఏ వారం రోజులు ప్రశాంతంగా బ్రతకవే. ఎంత అనుభవిస్తావో అంతా వాడితో కలిసి సరదాలు తీర్చుకొని, ఇక ఆ తర్వాత వీడికి అది ఉండదు. దానికి సరదాలు ఉండవు. ఇంతకీ దేవుణ్ణి ఏం మొక్కుకున్నా తులసి? అత్తే కోరింది కదా, కవల పిల్లలు పుట్టాలని కోరుకున్నాను. ఓ, ఆడపిల్లలా మగపిల్లలా? రేయ్, ఆడపిల్ల అన్న మాట అన్నా అంటే నాలుగు చీరేస్తా. నేను దేవుడికే ఎదురెళ్ళానురా, రాతని మార్పించుకున్నాను. వాడు మీ చెల్లెలి త్యాగం. నేను చచ్చైనా ఈ వంశం బతికిస్తానే కానీ అయినా నేను నిన్నేం కోరానే? నువ్వేమన్నావు? మనవణ్ణి నా చేతిలో పెడతాను అన్నావు. నేనేమని కోరాను? మనవళ్ళని చేతిలో పెట్టాలి అని కోరాను. అవునా? అవునత్తయ్య. మరి వాడేంటి ఆడపిల్ల అంటున్నాడు? అరే, మన మనసులో ఏం కోరుకున్నా భగవంతుడికి విన్నవించుకున్నా ఇవ్వవలసిన ఫలితమే ఇస్తాడు కానీ మన కోరికలు తీరుస్తాడా? కవులు దాని గురించి ఎప్పుడో చెప్పేశారు. తలచినదే జరిగినదా దైవం ఎందులకు అని. మనం కోరుకోవలసింది కోరుకుంటాం, ఆయన ఇవ్వాల్సిందే ఇస్తాడు. ఈ పంచాయతీలన్నీ ఎందుకు?
మన మధ్య ఆడపిల్ల మగపిల్లాడు అన్న సందిగ్ధత ఎందుకు? అదిగో అటు చూడు. జ్యోతిష్యుడు గారి ఇల్లు. బోడి చదువు. ఆయన అడిగితే తెలిసిపోతుంది కదా. ఏంటి జ్యోతిష్యమా? హే, అంత తేలిక తీసేకే. లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రి అవుతాడని ఆ జోస్యమే చెప్పిందంట. ఇదివరకు అందరూ పెద్ద పెద్ద జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు. జ్యోతిష్యాన్ని నమ్మేవాళ్ళు, నమ్మకం మీద బతికేవాళ్ళు వెళ్ళి అడుగుతారంట. మనం కూడా వెళ్దామా? ఇప్పుడు వీళ్ళు జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తున్నారు. కొంపతీసి ఇది చస్తుందని వాడు చెప్పేస్తే? రే ఆదిత్య, ఏంట్రా నీకేమైనా పిచ్చి పెట్టిందా? ఇప్పుడెందుకురా ఈ జ్యోతిష్యాలు? చదువుకునే వాళ్ళు మీరు కూడా ఈ జ్యోతిష్యాలు నమ్ముతారా ఏంటి? టైంపాస్ కానప్పుడు ఏం చేస్తాం? తెలుసుకుంటే తప్పేం లేదు కదా. అయినా మెకానిక్ రావాలి కదా. ముందు నా మాట వినండ్రా. ఏం పర్వాలేదు అత్తయ్య, నువ్వు పదరా ఆదిత్య, రా. పద. పోయి ఇది దీని చావు రహస్యం తెలుసుకునేలా ఉంది. భగవంతుడా, ఇప్పుడెలా? నమస్తే స్వామి. నమస్కారం అమ్మా, కూర్చోండి. నమస్కారం అమ్మా, కూర్చోండి. చెప్పండమ్మా. ఇప్పుడే దేవుణ్ణి కవలపిల్లలు కావాలని కోరుకుని వచ్చింది స్వామి. దీని చెయ్యి చూసి ఆడపిల్లలు పుడతారా మగపిల్లలు పుడతారా చెప్పండి స్వామి. భగవంతుడు నెరవేర్చబోయే కోరికను చెయ్యి చూసి జ్యోతిష్కంలో చెప్పలేం. భగవంతుడి రహస్యం మనకు కనపడదు. పిల్లలు ఉన్నారా లేరా అన్నంతవరకు చెప్పొచ్చు, కానీ ఆడా మగ అని చెప్పడం ఒక విధంగా మోసం చేయడమే అవుతుంది. చెప్పండి స్వామి. ఆహా, అద్భుతం. ఏంటి స్వామి? గొప్ప జాతకురాలు ఈవిడ. చిన్నప్పటి నుంచి కోరుకున్నవన్నీ నెరవేరుతాయి. భవిష్యత్తులో కూడా భగవంతుడు ఈవిడ పట్ల అనుగ్రహిస్తాడు. జీవితం ఎంత గొప్పగా సాగాలో అంత గొప్పగా సాగిస్తాడు. తన మాట చెల్లుబాటు అవుతుంది. కడుపు పండి కొంగు నిండా పిల్లలుంటారు. వాళ్ళకి శోభనం జరిపిస్తే సరిగ్గా వారం తిరిగేసరికి తులసి మనకు దక్కదు, మరణిస్తుంది. నిండు నూరేళ్లు దీర్ఘ సుమంగళిగా వర్ధిల్లుతుంది నాయనా. ఏంటి, ఇది నిండు నూరేళ్లు బ్రతుకుతుందా? ఆదిత్య, స్వామికి డబ్బులిచ్చి. మంచి మాట చెప్పారు స్వామి, సంతోషం. గుడికి వెళ్ళొస్తూ శుభవార్తలు విన్నాం, చాలా ఆనందంగా ఉంది. మా ఆదిత్య చెయ్యి కూడా చూడండి. అవసరం లేదమ్మా, ఈయన మొహం చూస్తేనే తెలుస్తుంది మహర్జాతకుడు అని. ఇదేంటి నిండు నూరేళ్లు అంటాడు, దీర్ఘ సుమంగళిగా బ్రతుకుతుంది అంటాడు. అంటే స్వామీజీ చెప్పింది అబద్ధమా? చచా, వీడిదో చేతులు చూసుకునేవాడు. వీడికేం తెలుసు? ఆయన ముఖం చూసి పేరుతో సహా పిలిచేశారు. ఆయనే గొప్ప. మరి వీడేంటి ఇలా చెప్పాడు? కాస్త కూడా అనుమానం ఫీల్ అవ్వలేదా? ఎంత పని జరిగిపోయింది. ఇప్పుడు దుర్గమ్మకి అనుమానం వస్తే నేను కూడా గమనించకుండా
వీడు రమ్మనగానే వచ్చేసాను. దుర్గమ్మకి అనుమానం వచ్చినట్టుంది. దుర్గకి డౌట్ వచ్చినట్టుంది. అన్నయ్య, వదినకు అనుమానం వచ్చిందంటావా? ఇప్పుడెలా? నువ్వేం టెన్షన్ పడకో. స్వామీజీ, మళ్ళీ ఒక్కసారి తులసి చెయ్యి వాడి చెయ్యి చూసి కరెక్ట్గా చెప్పండి.